హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారము. వెల్కమ్ టు ఆంగ్లో విత్. నేను మీ సోమశేఖర్ని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంత గ్యాప్ వచ్చినందుకు ఐ ఫీల్ రియలీ సారీ అండి. ఇవాళ మన టాపిక్లో మనం కంజంక్షన్స్ చేస్తున్నాము. మునుపటి సెషన్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్ వరకు చేయడం జరిగింది. ఇవాళ దాంట్లో మనం కంజంక్షన్స్ అంటే ఏంటో చూద్దాము. ఇవి చాలా సింపుల్గా అనిపిస్తుంది అండి. టాపిక్ వచ్చేసి కంజంక్షన్స్ అనగానే ఇది ఒక జంక్షన్ అండి, తీసుకొచ్చేసి ఒక దగ్గర జాయిన్ చేస్తే సరిపోతుంది అని అంతే ఉంటుంది. దీని యొక్క నిర్వచనం కానీ డెఫినేషన్ కానీ అలాగే ఉంటాయి అన్నమాట. కంజంక్షన్ అంటే ఇవి కలుపుతాయండి. వీటిని కలుపుతాయి, ఫ్రేజెస్ని కలుపుతాయి, క్లాజెస్ని కలుపుతాయి, సెంటెన్సెస్ని కలుపుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి కలపడానికే ఉన్నాయి, కలుపుతాయి. అయితే మనం ఈ వీడియోస్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బేసిక్గా మాట్లాడడం నేర్చుకోవడానికి కావాల్సినంత మాత్రమే మనం చేస్తూ ఉన్నాము. ముందు ఎక్కువగా గ్రామర్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ కంజంక్షన్స్ని సబార్డినేట్ కంజంక్షన్స్ అని కానీ, కోఆర్డినేట్ కంజంక్షన్స్ అని కానీ ఇలాగా చాలా రకాలుగా నేను మీకు నేర్పించట్లేదు. వాడుక భాషలో పెట్టాలి అంటే మీరు కంజంక్షన్స్ని ఎలా నేర్చుకోవాలో ఇవాళ మీకు చెప్తాను. ఓకేనా? ముందుగా నేను కంజంక్షన్స్ని 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగిందండి. ఓకేనా? ఇవే టర్మినాలజీ అంటే ఇవే పదాలతో మీకు కంజంక్షన్స్ ఎక్కడ డివైడ్ అయ్యి ఉండాలన్న రూల్ లేదు. మనం వాడుక భాషలో వాడుకోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి మనము ఇలా చేయడం జరుగుతుంది. మొదటిది ప్యారలల్, సమాంతరంగా అని దాని అర్థం అండి తెలుగులో. రెండవది కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే అపోజిట్ అని దాని అర్థం, వ్యతిరేకంగా కాస్త. మూడవది కాజ్ అండ్ ఇఫెక్ట్. కాజ్ అంటే కారణము, ఎఫెక్ట్ అంటే దాని ప్రభావం. ఓకేనా? నేను మీకు కంజంక్షన్స్ చెప్పలేదు. ఇప్పుడు మన జీవితాల్లో వాస్తవంగా ఎదురయ్యే 3 రకాలు ఇవి. ఓకేనండి? ఉదాహరణకు చూడండి, ఒక కుర్రవాడు కష్టపడి చదివాడు. ఒక కుర్రవాడు కష్టపడి చదివాడు. ఏమవుతుందండి? అయితే కష్టపడి చదివాడు, ప్యారలల్ అంటే ఆ ఐడియా, ఈ కష్టపడి చదవడం అనే ఐడియా ఏదైతే ఉందో దానికి సమాంతరంగా వెళ్ళాలి. కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి. కష్టపడి చదివితే ఏదో సమ్ పాజిటివ్ బెనిఫిట్గా సంథింగ్ బాగా మంచి జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సమాంతరంగా అంటే రైలు పట్టాలు తీసుకోండి. ఎప్పుడు కూడా ఒకే మాదిరి వెళ్తాయి, ఒకేలాగా ఉంటాయి, అంతే దూరంతో పయనిస్తాయి, ఒకటి ఇంకొక దాన్ని అడ్డుపడదు. అలాగే ఈ ప్యారలల్లో ఉండే పదాలు ఏం చేస్తాయంటే ఉన్న ఐడియాని కంటిన్యూ చేయడం జరుగుతుంది, లేదా ఇంకా దాన్ని సపోర్ట్ చేస్తూ వెళ్ళే అవకాశం ఉంది. మీకు ఉదాహరణ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ముందు పదాలు చూద్దాం. అండ్, మోరోవర్, ఫర్దర్మోర్, ఆల్సో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అడిషనలీ, ఇంకా ఉన్నాయండి, సిమిలర్లీ, ఇంకా ఉన్నాయి. ఓకేనా? కానీ ముందు మనం మాట్లాడడానికి కావాల్సిన కొన్ని చూద్దాము. అండ్, మరియు తెలుగులో అయితే మరియు అంటారు. ఎప్పుడు వాడతామండి మరియు? ఒకటి చెప్పి ఇంకొకటి ఉంది అని చెప్పడానికి అండ్ వాడుతూ ఉంటారు. అవునండి. తర్వాత మోరోవర్, దానికి తోడుగా ఇంకొక పాయింట్ తీసుకొచ్చి పెడుతున్నాం అన్నమాట. ఓకేనా? మూడవది ఫర్దర్మోర్, దాని తర్వాత. ఇది ఉందండి ఆల్రెడీ, దానికి పైగా ఇది అని. మీకు ఈ పదం తెలిసి ఉంటుంది, మంచిగా వాడవచ్చు. ఆల్సో, కూడా అంటే ఒకటి ఉన్నది కూడా. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇంతే కాదండి ఇంకా ఉంది, అదే కాదండి ఇది కూడా. అంటే మీకు ఏం జరుగుతుందో అర్థమవుతుందా? ఉన్న ఐడియాని ఇంకా నెక్స్ట్ ఐడియా కలపడానికి పదాలు వాడుతున్నాం అనమాట. ఓకేనా? ఉదాహరణ ఇస్తాను. ప్రియా is pretty and cute, లేదా and beautiful, లేదా and gorgeous. క్యూట్ అని, pretty అని, బ్యూటిఫుల్ అని, gorgeous అని ఇవన్నీ ఒకే రకమైన పదాలు. అండ్ వాడి చెప్తాం. ఓకేనండి? అంతేగాని he is beautiful and bad అని చెప్పలేము. ఎందుకంటే బ్యూటిఫుల్ అనేది he is handsome, he is beautiful, బాగున్నాడు కానీ బాగాలేడు చెప్పలేము, కానీ వాడలేమన్నమాట. మరియు వాడచ్చు. ఓకేనా? హీస్ టాల్ అండ్ హ్యాండ్సమ్, ఆయన పొడుగాను ఉన్నాడు, అందంగాను ఉన్నాడు. ఓకేనా? మోరోవర్, హీ హ్యాస్ అ మాస్టర్స్ డిగ్రీ.
దానికి తోడుగా ఆయన వద్ద ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉంది. మాస్టర్స్ డిగ్రీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. ఫర్దర్మోర్ హీ ఈజ్ అ గ్రేట్ బిజినెస్ మ్యాన్. దానికి పైన ఆయన ఒక గొప్ప బిజినెస్ చేసే వ్యక్తి అని. ఓకేనా? ఈజ్ ఆల్సో మల్టీలింగ్వల్. ఆల్సో ఆయన గురించి ఇంకా యాడ్ చేస్తున్నాను, ఈజ్ ఆల్సో మల్టీలింగ్వల్. ఆయన చాలా భాషల్లో మాట్లాడతాడు. ఓకే, ఈజ్ నాట్ ఓన్లీ a multilingual but a great artist also. He's not only, ఓకేనా, అంటే చెప్తున్నాను ఆయన వివిధ భాషలు మాత్రమే మాట్లాడగలడం కాదండి, బట్ ఆల్సో అన్ ఆర్టిస్ట్. ఈజ్ నాట్ ఓన్లీ అ టీచర్ బట్ ఆల్సో అన్ ఆర్టిస్ట్ అలా. ఓకేనా? అడిషనలీ దానికి తోడుగా ఇంకొకటి యాడ్ చేస్తే, సో మీరు ఎప్పుడైనా సరే ఒక విషయం చెప్పి ఇంగ్లీష్లో దాని తర్వాత అలాంటిదే ఇంకొక విషయము లేదా దానికి ఇంకొన్ని విషయాలు జతగా అంటే కట్టాలి, ఇంకా యాడ్ చేయాలి అని మీరు అనుకున్నప్పుడు ఈ పదాలు వాడాలి. ఓకే, తర్వాత కాంట్రాస్ట్. ఇవి మనకి ఎక్కువగా ఎదురయ్యే సిచ్యువేషన్స్ అనమాట. ఎందుకంటే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనే సిచ్యువేషన్ ఉంటుందండి లైఫ్లో ఎప్పుడు కూడా. మనం అనుకున్నాం కాబట్టి ఇది అవుతుంది అని ఎప్పుడు జరగదు. ఒకటి అనుకుంటాము కానీ, ఓకేనా, మీరు చిన్నప్పుడు స్కూల్లో చదువుకుని ఉంటారు, హీ స్టడీడ్ వెరీ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్. పాపం వాడు కష్టపడి చదివాడండి కానీ ఫెయిల్ అయ్యాడు. ఓకేనా? హీ ప్లేయిడ్ వెరీ గుడ్, చాలా బాగా ఆడాడండి. దే ప్లేయిడ్ వెరీ వెల్, చాలా బాగా ఆడారండి, బట్ దే లాస్ట్ ద గేమ్, కానీ ఓడిపోయారండి. ఓకేనా? అలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పదాలు అంటే అనుకున్నది ఒకటి ఐడియా, దానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటుంది. బట్ హవెవర్, వెరాస్, ఆల్దో, అన్ఫార్చునేట్లీ అండ్ సర్ప్రైజింగ్లీ, ఈ పదాలన్నీ కూడా అంటే సార్ మేము ఒకటి అనుకున్నామండి అది ఇంకోలాగా పోయింది. ఉదాహరణ ఇస్తాను చూడండి. ఓకే, హీ స్టడీడ్ వెరీ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్. బాగా కష్టపడి చదివాడండి కానీ అంటుంది చూడండి, కానీ అంటే బట్ అనమాట, కానీ ఫెయిల్ అయ్యాడు. ఓకేనా? లేదా ఇది తీసుకోండి, ఆల్దో అంటే మనకు తెలిసిన పదం కాబట్టి చెప్తున్నాను ముందు. ఆల్దో, ఓకేనా, ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం. He is really simple. He lives or he leads a simple life although he is rich. Although he is rich, he leads a simple life. చాలా ధనికుడు అయినప్పటికీ లేదా కానీ చాలా సింపుల్గా ఉంటాడు. ఓకేనా అండి? అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు, both his parents are teachers. Unfortunately, he is not a good student. వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా మంచి గురువులు. దురదృష్టవశాత్తు వీడికే చదవలేదండి అంటాం కదండి మన లైఫ్లో. సో అది తర్వాత ఇవి చాలా పదాలు ఉంటాయండి. కేవలము మనకు అర్థం అవ్వాలి, ఆహా ఇలా 3 రకాల్లో ఉంటాయి అని అర్థం అవ్వడానికి మాత్రమే కొన్ని తీసుకున్నాము. ముందు క్లాసుల్లో ఈ కన్జంక్షన్స్ అయిన తర్వాత వచ్చే ముందు క్లాసుల్లో వీటన్నిటిని ఒక దగ్గర ఎలా పెట్టాలి అనేది నేర్చుకున్నాను. తర్వాత కాజ్ అండ్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్ అనేది కూడా. కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణము దాని ప్రభావం. ఇది జరిగింది కాబట్టే దాని ప్రభావం ఇది అని. చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. మీరు కాలేజ్కి వెళ్ళాలి లేదా స్కూల్కి వెళ్ళాలి లేదా ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలి. 10 నిమిషాలు నేను బస్ స్టాప్కి లేట్ వెళ్ళాను కావున బస్ మిస్ అయింది. అంటే 10 నిమిషాలు మనం లేట్ వెళ్ళేసరికి అందుకే అనే పదం కూడా వాడతాం. అందుకే, కావున, కాబట్టి ఇలాంటి పదాలు తెలుగులో వాడుతూ ఉంటాం. బస్ మిస్ అయ్యాను. ఐ కేమ్ లేట్ టు వర్క్, నేను ఆఫీస్కి లేట్గా వచ్చాను. దేర్ఫోర్ మై బాస్ ఈజ్ యాంగ్రీ, నేను లేట్గా వచ్చాను అందుకే మా బాస్ నా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఉంటాయి కదండి, ఏం చేసావురా మీ నాన్న అంత కోపంగా ఉన్నాడు అని అంటారు. మీ అమ్మ అంతా బాధపడుతుంది, ఏం చేసావు అంటారు. అంటే ఒక కారణం ఉండాలి దేనికైనా. నాన్న కోపంగా ఉన్నాడు. ఐ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్స్ అండ్ హెన్స్ మై ఫాదర్ ఈజ్ ఫ్యూరియస్ అట్ మీ. నేను ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను, మా నాన్న నా మీద ప్రచండం అది వాడుతూ ఉంటాం కదా, బాగా కోపంగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తాం అనమాట.
ఇక్కడ కొన్ని పదాలు చూసుకుంటే ఏమున్నాయండి, బికాజ్, హెన్స్, సిన్స్, దేర్ ఫోర్, సో, ఇంకా ఉన్నాయి. కానీ మనకు తెలిసిన పదాల్లో ఇవి వాడుకోవడం బెటర్. బికాజ్ కారణం చెప్పడానికి వాడతాం, ఓకేనా. హెన్స్ కారణం చెప్పి తర్వాత ఏం జరిగిందని చెప్పడానికి వాడతాం. సిన్స్ కారణం చెప్పడానికి వాడతాం. దేర్ ఫోర్ కారణం చెప్పి కాబట్టి అందుకో అని చెప్పేసి చివరిలో ఏంటి అని చెప్పేసి చెప్తాం. సో ఇది కూడా ముందు కారణం చెప్పి తర్వాత దానివల్ల ఏంటి అని చెప్పేసి చెప్తాం. అర్థమవుతుందండి. సో ఇప్పుడు చూడండి, నేను కూడా వాడాను. సో కాబట్టి ఈ 3 రకాలు ప్యారలల్, కాంట్రాస్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్ మనకు అర్థం కావడానికి మాత్రం ఇలా చేసుకున్నాం. టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ అని మీరు గూగుల్లో కానీ ఇంకెక్కడైనా వెతికితే ఇవి రావండి. సబార్డినేట్ కంజంక్షన్స్ అని, కోఆర్డినేట్ కంజంక్షన్స్ అని, ఇంకో వివిధ రకాల కంజంక్షన్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఈ వీడియోస్ చేయడం వెనుక అంతర్థం ఏంటంటే, అంతర్యం ఏంటి, మనం ఏదో గ్రామర్ నేర్చుకోవాలని కాదు. మనకు తెలిసిన గ్రామర్ ఇంకొద్దిగా గ్రామర్ యాడ్ చేసి ముందు బేసిక్గా మాట్లాడటం మొదలు పెడితే తర్వాత ఎక్కువగా నేర్చుకుంటూ దాన్ని కూడా మన భాషలో కలుపుకుంటూ వెళ్ళవచ్చు. ఓకేనా. ఒకసారి సమరైజ్ చేస్తాను చూడండి. కంజంక్షన్స్ దేన్నైనా సరే కలుపుతుంది. ఫ్రేజెస్ కానివ్వండి, క్లాజెస్ కానివ్వండి, ఏదైనా సరే కంజంక్షన్స్ అంటే కలుపుతుంది. అందులో మనం 3 రకాలుగా విభజించుకున్నాం. ప్యారలల్ సమాంతరంగా వెళ్తాయి, అంటే ఐడియాని కంటిన్యూ చేస్తాయి లేదా సపోర్ట్ చేస్తాయి. కాంట్రాస్ట్ వ్యతిరేకించే అవకాశం ఉంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ కారణం, దాని ప్రభావం, ఇవన్నీ పదాలు. ఓకేనా. సో మన నెక్స్ట్ క్లాస్లో ఒక బేసిక్ సెంటెన్స్ ఫామ్ చేయడం ఎలాగా అని చెప్పేసి నేను చెప్తాను. ఈలోగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన వీడియోస్ కనుక మీరు చూసి పెట్టుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాము. అంతవరకు ఉంటాను. మీకు ఈ కొత్తగా వస్తున్న వీడియోస్ అన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతవరకు ఉంటాను. బాయ్.